టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. గిరిజన బిడ్డల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వైఎస్ షర్మిల. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజాం సాగర్ ప్రాజెక్టులో మళ్లీ పెరుగుతున్న ఇన్ఫ్లో. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, బనగానపల్లె నియోజకవర్గంలోని దోర్నిపాడు మండలంలో శ్రీ వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాల్మీకి బోయ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజీర నది వరద ఉధృతి కొనసాగింది. దీనితో అధికారులు ఆలయం ముందు బారికేట్లను ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గిరిజన బిడ్డల భవిష్యత్తుపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. మంగళవారం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. గురుకుల హాస్టల్ను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ స్వర్ణాంధ్ర హాస్టల్ 2027తో కరపత్రాన్ని ఆవిష్కరించారు. 228 మంది విద్యార్థులున్న హాస్టల్లో కేవలం ఒక బాత్రూమ్ ఉందని హైకోర్టు చెప్పడం బాధాకరమని షర్మిల అన్నారు. టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్ 2027 అంటే 2027 కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ మొత్తం ఎన్నున్నాయో అన్నింటినీ మెరుగుపరచాల్సిన అవసరం. హాస్టల్లే కాదు, ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ పరిస్థితి బాగోలేదు, కండిషన్స్ మెరుగుపరచాలి అని ప్రభుత్వానికి జూలై 2025లో స్వయంగా హైకోర్టు 228 ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట.
228 ఎంత షాకింగ్ రియాలిటీలో ఒకసారి గమనించండి. 228 ఆడబిడ్డలు ఉన్న హాస్పిటల్లో ఒక్క బాత్రూమ్, అంటే 228 ఆడబిడ్డలు ఒక్క బాత్రూమే వాడుతున్నారు. ఇది షాకింగ్ గా లేదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? హైకోర్టు ముట్టికాయ వేస్తుంది. అదే ఆ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తుంది. హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది, మనసున్న వాళ్ళు ఎవరికైనా బాధేస్తుంది. అలాగే మేము కూడా చెల్లించడం జరుగుతుంది. హైకోర్టులో చెప్పిన విషయం 228 ఆడబిడ్డలకు ఒక బాత్రూమ్ లో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్క రూమ్ లో 17 మంది అమ్మాయిలను పెడుతున్నారట. 17 మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట, ఇట్లా బండ మీద పడుకుంటున్నారట. ఇలాంటి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి కనీసం సరిగ్గా లేదు. ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం రాత్రి పోలీస్ ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు, ఊట్నూరు ఏఎస్పీ కాజోల్ సింగ్, డీఎస్పీలు, సీఐలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా సిబ్బంది ఘన స్వాగతం పలికిన అనంతరం బతుకమ్మ పూజలు చేసి ఆటపాటలతో సంబరాలను ప్రారంభించారు. ఎస్పీ దంపతులు కోలాటంతో పాటు బతుకమ్మ ఆడటం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కేంద్రంలో శరత్ పౌర్ణమి సందర్భంగా కలియుగ వైకుంఠ దేవుడు ఆయన శ్రీనివాసుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి రథోత్సవాన్ని చూడడానికి లక్షలాది భక్తులు పురవీధుల్లో వేచి చూశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా ప్రముఖ న్యాయవాది శ్రీ చెక్కిళ్ల మహేష్ గౌడ్ మరియు పట్టణ పుర ప్రముఖులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. పురవీధుల గుండా రథోత్సవం జరుగుతున్నప్పుడు భక్తుల నోట గోవింద నామస్మరణలతో సిరిసిల్ల పురవీధులు మారుమోగాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిపేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా ప్రాచీన కాలం నుండి పురాతన కాలం ఉన్నటువంటి ఈ స్వామివారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూజ నైవేద్యాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని రథోత్సవంతో ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడము, ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం చెందడము, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడే మనం చూసిన సిరిసిల్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని బారులు తీరి మిద్దలు ఎక్కి సైతం వారిని దర్శించుకునే కార్యక్రమాన్ని, అంటే మన హైందవ సంస్కృతిలో మన ఆచారాలను, మన హైందవ సంస్కృతిలో భాగంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందుకోవడంతో పాటు సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో ఆయుధాలతో మరి ముందుకు వెళ్లే విధంగా ఆశలు ఇవ్వాలని చెప్పని ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సందర్భంగా వేరుకుంటూ కలియుగ దైవం మనం ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ శ్రీదేవి భూమి సమేతంగా కూడా వెంకటేశ్వర స్వామి ఈరోజు నెలకొల్పుకున్న సందర్భంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగానే ఈరోజు ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు రథోత్సవ సందర్భంగా ప్రాచీన కాలం నాటి పురాతన ఆలయం నుండి జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం, శుభదాయకం, ఓ తన్మయత్వం చెందేటువంటి క్రమంలో ఇక రాగానే ఆ స్వామివారి భక్తి భావంతో శాంతిత్వ వాతావరణంలో లీనం కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందుకోవడం, మరి ఆశీస్సులు వారి అందుకోవడం అనేది ఇది పూర్వజన్మ సుకృతంగా కూడా మనం భావిస్తూ అందరికీ స్వామివారి ఆశీస్సులు అనే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పునఃప్రారంభమైన మహారాజావారి శ్రీ సంస్థానంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రిరెడ్డి శ్రీనివాసరావు శ్రీ సంస్థానంలో మధ్యాహ్న భోజనం ఉన్నాయో పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మహారాజావారి శ్రీ సంస్థానంలో భవిష్యత్తును ముందే ఊహించి ఎంతో మందికి అన్నం పెట్టే విధంగా పిఠాపురం మహారాజావారు కొన్ని వేల ఎకరాలు శ్రీ సంస్థానానికి అందించడం జరిగింది. దీని ద్వారా అనేక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిర్వహించడం జరుగుతుందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యాహ్న భోజనం ఆగడం జరిగిందని, మరలా దీనిని పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీ సంస్థానం ఈవో జి శివబాబు మాట్లాడారు.
ఎవరినో తిని మొత్తానికి ఎలా సాగుతుంది ఇది. అందరికీ నమస్కారం. శ్రీ సంస్థానం సత్రం ఆధ్వర్యంలో దాతలు పిఠాపురం మహారాజు వారు దీనికి 500 ఎకరాల పైబడి దీనికి వారు ఇవ్వడం జరిగింది. ఇది దశాబ్దాలుగా ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ మన ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ఆర్ఆర్బీహెచ్ కాలేజ్ కావచ్చు, మధ్యాహ్న భోజనం పథకం భోజనం పెట్టడం అనేటువంటి ఆనవాయితీ ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంది. అయితే ఆర్ఆర్బీహెచ్లో మిడ్ డే మీల్ పథకం స్టార్ట్ చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్లో ఇది కొంత అడ్మినిస్ట్రేషన్ కొంత గ్యాప్ వచ్చి కాలేజీ తీసి అప్పుడే 2 నెలల నాటికి కూడా కాలేదు. మొత్తం మీద ఈవేళ ప్రారంభించారు. ఈవేళ రమారమి 100 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. ఇప్పుడే ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు మీరు మొత్తం కూడా అక్కడ చేర్చినట్టయితే ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అక్కడ టోటల్ సంఖ్య ఎంతో చూసి మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి ఏర్పాటు చేసే విధంగా నేను ఈవో గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సంస్థానానికి దీనికి ఇంత పెద్ద ఎత్తున స్థానం ఇచ్చినటువంటి పిఠాపురం మహారాజు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవో గారికి కూడా ఈ కార్యక్రమం చక్కగా జరిగేటువంటి క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకండి. ఏదైతే దాతలు సముద్రంతో ఈ కార్యక్రమాన్ని దానికి వాళ్ళ ఆశయం నిలబడేలాగా వారికి ఆశయాలకు అనుగుణంగానే మనమంతా కూడా పనిచేయాలని ఈ సందర్భంగా చెప్తూ ఈ పిఠాపురం మహారాజు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కంటిన్యూ అవుతాను. ఇక గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసి 80% ఆగదో కంటిన్యూ అవుతుంది. అంటే ఇష్యూలను తొలనట్టే కదా సార్ ఇప్పుడు దాకానే ఉన్నాయండి. జుక్కల్ సెగ్మెంట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి బుధవారం ఉదయం 6 గంటలకు 34,604 క్యూసెక్ల వరద వస్తుందని ప్రాజెక్ట్ ఏఈ సాకేత్ తెలిపారు. మంగళవారం రాత్రి 9 గంటలకు 32,820 క్యూసెక్ల వరద రాగా రాత్రి కంటే తెల్లవారుజామున 1784 క్యూసెక్ల వద్ద పెరిగింది. 5 వరద గేట్ల నుండి 32,820 క్యూసెక్ల వద్ద మంజీరా ద్వారా గోదావరిలోకి విడుదలవుతుంది. ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,404.98 అడుగుల నీరు నిల్వ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండల కేంద్రంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించి వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. దేనికి ఎక్కడ ఉన్నారా, అసైన్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారా, ఎంక్రోచర్స్ ఉన్నారా, ఇవన్నీ చూడాలి మీరు. కాబట్టి మీరు ఒక డైరీ రాసుకోవాలి, మీ విలేజ్ ప్రొఫైల్ రాసుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పక్కా సమాచారంతో 20,50,000 విలువైన గంజాయిని రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి హన్మకొండ ఏసీపీ పి నరసింహారావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాను హుసేన్, నూర్ మహమ్మద్ మియా అనే 2 వ్యక్తులు గంజాయి రవాణాలో నిమగ్నమయ్యారని తెలిపారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ ఫోర్సు జాయింట్ ఆపరేషన్లో నిన్న 4వ తారీఖున వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి 41 కేజీల గంజాయిని తీసుకొస్తూ వాళ్ళకి అనుమానం వచ్చి మహబాద్ రైల్వే స్టేషన్లో దిగి బై రోడ్డు వస్తుంటే
ఇక్కడ ముచ్చర్ల క్రాస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం 41 kgs గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి 20,50,000 రూపాయలు వాల్యూ ఉంటుంది. వీళ్ళు వేరే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బర్మన్ అనే వ్యక్తి దగ్గర నుంచి, కృష్ణచంద్ర బర్మన్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. ఇతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరిని కోర్టుకు పంపించి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టెక్కలి మండల కేంద్రంలో క్షేత్రగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ మోలియపుట్టి మండలం గంగరాజపురంలోని ఓ గ్రానైట్ క్వారీ వద్ద పిడుగుపాటుకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండకర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి సంఘటన జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కూలి పనులు చేస్తూ పిడుగుపాటుకు గురై షాక్ నుండి బయటపడిన తీరును జిల్లా కలెక్టర్కు బాధితులు వివరించారు. ఇటువంటి దుర్ఘటన జరగడం దిగ్భ్రాంతి చెందాలని విచారకరమని అన్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అత్యవసరమైన పరిస్థితిలో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించాలని వైద్యులను సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, త్వరలోనే కోలుకునే విధంగా వైద్య సేవలు అందిస్తామని, అధైర్యపడవద్దు అని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం సాయంత్రం పిడుగుపాటు ప్రమాదంలో 3 గ్రానైట్ కార్మికులు మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాబట్టి వెళ్ళారు. ఏం పని చేయించారు? పడిపోతే మనకు ప్రాబ్లం ఉంది కదా, వారం చెప్తాను బాగా కదా, అన్ని టెస్టులు చేశారు. రామగుండం ట్రాఫిక్ సిబ్బంది బుధవారం గోదావరిఖనిలోని మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద 2-వీలర్ వాహనదారులను ఆపి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా 2-వీలర్ వాహనాలను నడిపేవారిని ఆపి ఇకపై హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతామని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ 2-వీలర్ వాహనదారులు ఇంట్లో నుండి వెళ్లేటప్పుడు హెల్మెట్ మర్చిపోకుండా ఉండాలని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. ప్రతి 2-వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు. 2-వీలర్ వాహనదారులు ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మనం సరిగానే వెళ్లినా ఎదుటివారు మద్యం సేవించి వచ్చి మన వాహనాల్ని ఢీకొట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళతోని ఒకటి ఓట్ చేయిస్తున్నాం. ఏంటంటే వాళ్ళని ఆపినప్పుడు సార్ ఇక్కడికి అని మేము మర్చిపోయినామంటున్నారు. సో వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి అనే ఉద్దేశంతో ఈ రోజు నుండి ఎవరైతే బండ్లు ఇంట్లో నుండి బయటికి తీసుకొని వస్తున్నారో వాళ్ళు హెల్మెట్ లేకుండా, వాళ్ళు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, హెల్మెట్ లేకుండా బండ్లు తీయొద్దు అని ఒక ఓటు చేయించి వితౌట్ ఫైన్ ఇంపోజ్ చేయకుండా వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఇంట్లో నుండి ఎవరైనా 2-వీలర్ తీసుకుంటే వాళ్ళు తీసినా, లేకుండా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు తీసినా కూడా వితౌట్ హెల్మెట్తో బయటికి రాకుండా గుర్తుండాలనే ఉద్దేశంతో, వాళ్ళు సేఫ్గా ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఇదొకటి చేస్తున్నాము. దీన్ని అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. మేము ఏంటంటే పెట్రోల్ కానీ వస్తున్నాము, లేకుంటే టీ స్టాల్కి వస్తున్నాము అని కాకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము తాగకుండా మనం కరెక్ట్ రూట్లోనే వచ్చినా కూడా ఎదుటి వ్యక్తి అనే వ్యక్తి తాగి రావచ్చు, ఫాస్ట్గా రావచ్చు, కాళ్ళు చేయి ఇరిగినా కూడా మనకు 2-3 months తర్వాత అతుకుంటుంది. అదే హెడ్ ఇంజురీ అయిందనుకోండి, ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఏమైనా జరిగితే అది తీరని నష్టము. దాన్ని మనం దేనితో మనం కూలిపోయే అవకాశం ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫైన్ ఇంపోజ్ చేయకుండా, హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయకుండా ఒక ఓట్ కార్యక్రమం చేసి వాళ్ళని రిటర్న్ పంపిస్తాము. దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. అలాగే గోదావరిఖనిలో ఉన్న ప్రతి ఒక్కరు 2-వీలర్స్కి మా ఒక విజ్ఞప్తి, మీరు బయటికి ఎక్కడికి వచ్చినా కూడా టీకి కావచ్చు, కూరగాయలకు కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, లేకుండా 2-వీలర్ కావచ్చు, 2-వీలర్ ఇంట్లో బయటికి తీస్తున్నామంటే కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ తీసుకోవాలి, పెట్టుకొని బయటికి రావాలండి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.